వెలుగునౌ టీవీకి స్వాగతం. సనాతన ధర్మంలో కర్మకాండకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అందున నైమిత్తికమైనటువంటి తిథులలో ఆచరించవలసినటువంటి వ్రత విధానం గురించి మనకి వ్రతచూడామణి లాంటి గ్రంథాలు ఉపదేశం చేస్తూ ఉండగా, ఆయా వ్రతములను ఆచరించినప్పుడు వినవలసినటువంటి కథలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. విఘ్నేశ్వర చతుర్థి నాడు వినవలసినటువంటి కథ స్కాంద పురాణంలో, విష్ణు పురాణంలో, భాగవతంలో మూడిటిలో కూడా చెప్పబడింది. కొద్ది మార్పులు తప్ప మూడు గ్రంథాలలోనూ కూడా ప్రధానంగా ఇతివృత్తం ఒకేలా ప్రతిపాదింపబడింది. విఘ్నేశ్వర చతుర్థి మహాగణపతి ఆవిర్భవించినటువంటి రోజు. ఆయన అనేకమైనటువంటి అవతారములను స్వీకరించారు. గణపతి కూడా ఆయా గుణములను ఆయన వ్యక్తం చేసినప్పుడు అవి వినాయకుని యొక్క అవతారములయ్యాయి. పార్వతీ పరమేశ్వరులకు విఘ్నములకు అధిదేవతగా ఆయన మహాగణపతి స్వరూపాన్ని స్వీకరించి ఆవిర్భవించినటువంటి రోజు విఘ్నేశ్వర చతుర్థి. అది భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథి. ఆ రోజు నక్తవ్రతం చెయ్యాలి అని శాస్త్రముల యొక్క హితోపదేశం. నక్తవ్రతము అంటే పగలు ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన పూర్తి చేసి పగటి పూట ఆహారాన్ని తీసుకోకుండా సాయంకాలం చంద్రదర్శనం అయిన తరువాత లేదా చంద్రోదయం అయిన తరువాత నక్షత్ర దర్శనం చేసి తదనంతరం పునఃపూజ పూర్తి చేసి భోజనం చేస్తారు. అలా చేసేటటువంటి వ్రతానికి నక్తవ్రతం అని పిలుస్తారు. వినాయక చవితి నాడు నక్తవ్రతంగా చెయ్యాలి అని శాస్త్రముల యొక్క ఆదేశం. విఘ్నేశ్వర చవితి నాడు వినాయకుణ్ణి పూజ చేసిన తరువాత వినవలసినటువంటి కథకి ఎనలేని ప్రాధాన్యత ఉంది. అది కేవలం కర్మాచరణాన్ని చెప్పడమే కాకుండా వినాయక చవితి నాడు చంద్రుణ్ణి దర్శనం చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకోవడానికి మార్గం కూడా ఆ కథాశ్రవణము చేతే అబ్బుతుంది అని శాస్త్రముల యొక్క వాక్కు. విఘ్నేశ్వర చవితి నాడు మహాగణపతి ఆవిర్భవించారు. ఆవిర్భవించి ఆయన లోకములన్నిటి చేత భక్తులందరి చేత నివేదన చేయబడినటువంటి పదార్థములను స్వీకరించి పరమ సంతోషంగా అనేక లోకాలలో విహరిస్తూ ప్రదోషవేళ దాటిన తరువాత చంద్రలోకానికి వెళ్ళారు. చంద్రలోకంలో చంద్రుడు వినాయకుని వంక చూశాడు. లోకంలో కవులందరూ కూడా అందము అన్న మాట గురించి చెప్పవలసి వస్తే చంద్రుణ్ణే ఉపమానంగా చెప్పి వర్ణన చేస్తూ ఉంటారు. నేను ఇంతటి అందగాణ్ణి అనేటటువంటి అతిశయం ఒకటి చంద్రుడి యందు ఏర్పడింది. అన్నిటికన్నా మనిషి పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఎక్కడుంటుంది అంటే కేవలంగా అహంకారం పెరగడంలోనే ఉంటుంది. అహంకారం అంతటి ప్రమాదకరమైన ధోరణి లోకంలో ఇంకొకటి ఉండదు. అసలు ఒక గురువుని ఆశ్రయించడం, సద్గ్రంథాల్ని పఠనం చేయడం, సత్పురుషులతో సహవాసం చేయడం, మంచి మాటలు వింటూ ఉండడం, దీని కొరకు అంటే అహంకార పరిత్యాగము కొరకు. షట్పదీ స్తోత్రంలో శంకర భగవత్పాదులు మొట్టమొదట శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి అడిగినది అదే. అవినయమపనయ విష్ణోహో అని అడిగారు. నా అవినయాన్ని పోగొట్టి నాకు వినయాన్ని కటాక్షించు అని అడిగారు. నేను ఇంతటి అందగాణ్ణి, ఇంతటి సౌందర్యరాశిని, నన్ను అందరూ ఉపమానంగా చెప్తూ ఉంటారు అనేటటువంటి భావన చేత కలిగినటువంటి అతిశయం వల్ల చంద్రుడు తన లోకానికి వచ్చినటువంటి వినాయకుని వంక చూసి నవ్వాడు. అది పరిహాసపూర్వకంగా ఉన్నటువంటి నవ్వు. బాహ్యంలో వినాయకుని యొక్క ఆకారం చూస్తే కొద్దిగా మరుగుజ్జు స్వరూపం, ఏనుగు యొక్క తల, లంబోదరం, వీటితో ఉన్న కారణం చేత ఇంత వికారంగా ఉన్నటువంటి వాడు అనేటటువంటి తృణీకరణ భావనతో ఆ వినాయకుని వంక చూసి నవ్వినటువంటి చంద్రుని యొక్క అహంకారాన్ని వినాయకుడు గుర్తించాడు. కేవలము తనని చూసి నవ్వాడని శాపవాక్కు విడిచిపెట్టడం కాదు, అహంకారం చేత అవతల వ్యక్తి పాడైపోకుండా ఆయనని రక్షించవలసిన అవసరాన్ని గుర్తించినటువంటి వాడై వినాయకుడు శాపవాక్కు విడిచిపెట్టాడు. ఓ చంద్ర, నువ్వు బాహ్యంలో అందమైన వాడివి, కానీ ఆంతరమునందు నీకు అనేక మంది భార్యలున్నప్పటికీ కేవలం రోహిణియందు మాత్రమే ప్రీతిని ఉంచిన కారణం చేత మిగిలిన భార్యలందరూ బాధపడి వాళ్ళు తమ తండ్రికి ఫిర్యాదు చేస్తే ఆయన ఒకానొకప్పుడు నిన్ను శపించాడు. అలాగే గురుపత్ని సమాగమం చేసినటువంటి భయంకరమైనటువంటి పాతకం ఉన్నవాడివి. ఆంతరమునందు ఏ సౌందర్యమూ లేకుండా నడవడి సరిగ్గా లేనివాడివి. ఇవాళ బాహ్యంలో
అంత అందంగా లేనని నీకు అనిపించినటువంటి కారణం చేత కేవలం బాహ్యంలో నువ్వు అందగాడివి కనుక నన్ను చూసి వికృతమైన నవ్వు నవ్వావు. ఈ నీ అహంకారం పోతే తప్ప నువ్వు వృద్ధిలోకి వచ్చే అవకాశం లేదు కనుక నీ అహంకారం పోవడానికి నిన్ను శపిస్తున్నానని శాపవాక్కు విడిచిపెట్టారు. చిత్రం ఏమిటంటే, సాధారణంగా వాంగ్మయంలో శపించినప్పుడు నువ్వు కఠిన శిలవైపోవాలనో లేకపోతే ఎక్కడో పెద్ద కాలం ఏ కొండ చిలవగానో పడి ఉండాలనో శపిస్తూ ఉంటారు. కానీ వినాయకుడు చంద్రుడికి అటువంటి శాపం ఇవ్వలేదు. అందరూ తనని పొగిడిన కారణం చేత ఇంత అహంకారాన్ని పొందుతున్నాడు కనుక అందరూ ఆయనని చూసి నిందించవలసిన అవసరాన్ని కల్పించాడు. ఇక ఈనాటి నుండి ఎవరైనా చంద్రదర్శనం చేసినట్టయితే వాళ్ళకి అపనిందలు కలుగుతాయి. వాళ్ళు చెయ్యనటువంటి దోషం వాళ్ళ యందు ఆరోపింపబడి అపకీర్తిని పొందుతారు. కాబట్టి ఈనాటి నుండి నిన్ను ఎవరు చూస్తారో వారు అటువంటి అవమానములకు గురియగుదురుగాక అని శపించాడు. ఇక ఆ మరునాటి నుండి ఈ వార్త లోకమంతా తెలిసి చంద్రదర్శనం చేసినటువంటి కారణం చేత వచ్చేటటువంటి అపనిందలకు భయపడి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడడం మానేసి సూర్యాస్తమయం అయిన తరువాత బయటికి వస్తే ఈ చంద్రుడు ఎక్కడ కనపడతాడో మనకు అపనిందలు వస్తాయని తల వంచుకొని చెయ్యి అడ్డం పెట్టుకుని చంద్రుణ్ణి నింద చేస్తూ తిరగడం మొదలుపెట్టారు. అప్పటి వరకు చంద్రుడు కనపడితే మురిసిపోయిన ప్రజలు, చంద్రకాంతిలో విహరించడానికి ఇష్టపడిన ప్రజలు, సౌందర్యానికి చంద్రుణ్ణి ఉపమానంగా చెప్పిన కవులు చంద్రుణ్ణి నింద చేయడం మొదలెట్టారు. ఎవ్వరూ తన ముఖం కూడా చూడడానికి ఇష్టపడనటువంటి కారణం చేత విశేషంగా సిగ్గు చెందినటువంటి చంద్రుడు తాను ఏ సముద్రంలోంచి పైకొచ్చాడో అదే సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఆఖ్యానమునందు ఉపాఖ్యానము అని ఒకటి ఉంటుంది. ఆ ఉపాఖ్యానము ఆఖ్యానము కలిపి వినాయక వ్రతకథ యందు మనం వినవలసినటువంటి కథగా మారింది. ఇందులో మళ్ళీ ఇంకొక ఉపాఖ్యానం బయలుదేరింది. ఒకానొకప్పుడు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో ఉన్నటువంటి రోజులలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన సంభవించింది. యాదవ వంశంలోనే జన్మించినటువంటి సత్రాజిత్తు అనబడేటటువంటి ఒక నాయకుడు, ఆయన తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఇద్దరికీ కూడా ఐశ్వర్యమునందు కాంక్ష కలిగినటువంటి వారై ఉండేవారు. ఆ సత్రాజిత్తు ఒకానొకప్పుడు సముద్రపుటొడ్డున కూర్చుని సూర్యభగవానుణ్ణి ఉపాసన చేశాడు. ఉపాసన చేస్తే సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడు ఎంత కాంతివంతంగా ఉంటాడో అంత కాంతివంతంగానూ సూర్యభగవానుని యొక్క మెడలో ఉన్నటువంటి స్యమంతకమణి ప్రకాశిస్తోంది. ఆ మణి యొక్క ప్రకాశము చేత ఆకర్షితుడైనటువంటి సత్రాజిత్తు ప్రత్యక్షమైనటువంటి సూర్యభగవానుణ్ణి ఆ మణిని తనకి ప్రసాదించవలసిందిగా కోరాడు. సూర్యభగవానుడు వెంటనే తన మెడలో ఉన్న స్యమంతకమణిని తీసి సత్రాజిత్తు మెడలో అలంకరిస్తూ ఒక మాట చెప్పాడు. ఈ మణికి 3 రకములైనటువంటి శక్తులున్నాయి. ఇది ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. 2, ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ అనారోగ్యం ఉండదు. 3, ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ ఈతి బాధలు మొదలైనటువంటివి ఉండవు. కానీ ఈ మణిని ధరించాలి అంటే 2 నియమములను పాటించాలి. 1, బాహ్యమునందు శౌచం ఉండాలి. 2, అంతఃశౌచం ఉండాలి. లోపల శౌచంతో ఉండాలి, బయట శౌచంతో ఉండాలి. అలా ఉండకపోతే ఏ 3 శక్తులను ఈ మణి కలిగి ఉంటుందో ఆ 3 శక్తులు వ్యతిరేక ఫలాల్ని ఇవ్వడం ప్రారంభం చేస్తాయి. అందుకని అంతఃబాహ్య శౌచములతో ఈ మణిని ధరించి నువ్వు ఎప్పుడూ వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నానని హెచ్చరిక చేసి మణినిచ్చి వీడ్కోలు పలికాడు. ఆ మణిని ధరించినటువంటి సత్రాజిత్తు బయలుదేరి ద్వారకా నగరంలోకి నడుస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు వేరొక సూర్యభగవానుడే ఈ భూమండలం మీద దిగి నడిచి వస్తున్నాడా అన్నంతగా భ్రమపడినటువంటి ద్వారకానగర వాసులు ఆయన మెడలో ఉన్న శమంతకమణి యొక్క కాంతి అది అని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఏదైనా ఒక విచిత్రమైన వస్తువు లోకంలో కనపడినప్పుడు ఆ వార్త మొట్టమొదట ప్రభువుకి చేరడం అనేటటువంటిది అతి సహజమైన పరిణామము కనుక ద్వారకానగరవాసులు ఈ విషయాన్ని తీసుకెళ్లి బలరాముడికి కృష్ణ భగవానుడికి చేరవేశారు. కృష్ణ భగవానుడు మహావిరాగి, గొప్ప త్యాగమూర్తి, మహాజ్ఞాని. ఆయన భగవద్గీతని లోకానికి అందించినటువంటి వాడు, పరిపూర్ణావతారం. ఆయనే స్వార్థం కలిగినటువంటి వాడు కాడు. కంస సంహారం చేసిన తరువాత ఆయనే రాజు కావాలనుకుంటే మధురానగరానికి రాజు కావచ్చు. కానీ
కంసుని యొక్క తండ్రి అయిన ఉగ్రసేనుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చేశాడు. అలాగే తాను ద్వారకానగరాన్ని నిర్మాణం చేసినప్పుడు తాను ఆధిపత్యం వహించకుండా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో తానుండిపోయి బలరాముణ్ణి పరిపాలనాంశ కట్టపెట్టి కూర్చోపెట్టాడు, పెద్దవాడని అన్నగారికి గౌరవం ఇచ్చి. అంతటి త్యాగి అయినటువంటి కృష్ణ పరమాత్మకి కేవలం ఒక మణి మీద ఆసక్తి ఉండవలసినటువంటి అగత్యం లేదు. పైగా స్యమంతకమణి కన్నా కూడా అద్భుతమైనటువంటి మణి కృష్ణ భగవానుడి యొక్క సహజమైన సొత్తు. మనం కృష్ణ భగవానుణ్ణి వర్ణన చేసినటువంటి శ్లోకాలలో లీలాశకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో చెప్పిన శ్లోకం తరచుగా చెప్తూ ఉంటాం. కస్తూరీ తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిం అని. ఆయన మెడయందు కౌస్తుభమణి ఉంటుంది. కౌస్తుభమణి కన్నా శమంతకమణి గొప్పది కాదు. కానీ ద్వారకానగరంలో తన అంతఃపురానికి వచ్చినటువంటి ఆ సత్రాజిత్తుని కూర్చోపెట్టి మర్యాద చేసినటువంటి కృష్ణ భగవానుడు ఒక కోరిక వెలిబుచ్చాడు. ప్రభువుకి ఒక పేరు ఉంటుంది, రత్నహారీచ పార్థివ అని. ఆయన రాజ్యంలో ఎక్కడ ఏ విలువైనటువంటి రత్నం దొరికినా అది ప్రభువుకే చెందుతుంది. పైగా ఒక మణి ప్రతిరోజు 8 బారువల బంగారం పెడితే కొంతకాలమైన తరువాత ప్రభువు కన్నా గొప్పవాడుగా ఆ మణిని పొందినవాడు తయారవుతాడు. అది అవ్యవస్థకి దారితీస్తుంది. అటువంటి మణి ప్రభువు చేతిలో ఉంటే దాని వలన వచ్చినటువంటి బంగారాన్ని ప్రజాహిత కార్యక్రమములకు ఖర్చు పెట్టడానికి ఆనుకూల్యత లభిస్తుంది కనుక కృష్ణ భగవానుడు సత్రాజిత్తుని ఆ మణిని ద్వారకానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి బలరాముడికి ఇయ్యవలసిందిగా కోరాడు. కానీ తనకే కావాలి ఆ మణి అని కోరుకున్నటువంటి సత్రాజిత్తు ఆ మణిని బలరామునికి ఇయ్యడానికి తిరస్కరించడమే కాకుండా వెంటనే మనసులో ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కృష్ణుడు చిన్నతనం నుంచి దొంగతనాలకు అలవాటు పడినవాడు. ఈయనకి నవనీత చోరుడు అని బిరుదుంది. ఎంతమంది గొల్లపొడుచులు ఈయన్ని పట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ దొరకకుండా వెన్నని దొంగిలించడంలో సిద్ధహస్తుడని పేర్గాంచినటువంటి వాడు. చిన్నప్పటి నుండి ఎందరో రాక్షసులను మట్టుపెట్టినవాడు, మహాబలవంతుడు. అటువంటి చౌర్యము, ఇటువంటి దేహబలము, అవతల మేధాశక్తి మూడూ కలగలిసినటువంటి కృష్ణుని యొక్క కన్ను నా మెడలో ఉన్న స్యమంతకమణి మీద పడింది కనుక ఎప్పుడో అప్పుడు ఈ మణిని అపహరిస్తాడనేటటువంటి దుర్భావన లోపల పెంచుకున్నాడు. ఎప్పుడైతే అటువంటి భావన లోపల పొందాడో ఆయన అంతఃశౌచం పోయింది. ఇప్పుడు ఆ మణిని కృష్ణుడు తస్కరిస్తాడేమోనన్న బెంగచేత ఇవ్వను అని తిరస్కరించడమే కాకుండా దాని వలన ఏ ఖేదమో పొందకుండా సాగనంపినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని వాడై తనకన్నా బలవంతుడైనటువంటి తన తమ్ముడు ప్రసేనుడి దగ్గర ఈ మణి ఉంటే కొంతవరకు అది రక్షింపబడుతుందనేటటువంటి భావనతోటి దానికి భద్రత కల్పించడం కోసం తన తమ్ముడైనటువంటి ప్రసేనుడి మెడలో ఆ స్యమంతకమణితో కూడుకున్న హారాన్ని వేశాడు. మణి మంత్రము ఔషధము అందరికీ ఒక్కలా పడవు. ఒక్కొక్కరికి ఒక మణి పడుతుంది, ఒక మంత్రం పడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఔషధం పడుతుంది. అందరికీ ఈ మూడు ఒకలా పట్టివ్వవు. ప్రసేనుడు ఈ మణిని వేసుకుని అరణ్యానికి వేట కొరకు బయలుదేరాడు. స్కాంద పురాణాన్ని పరిశీలిస్తే శ్రీకృష్ణ భగవానుడు కూడా ప్రసేనుడితో కలిసి అరణ్యానికి వేటకి వెళ్ళాడు. ఆ రోజు భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి, ప్రదోష వేళ దాటుతోంది. దాటుతుండగా ప్రసేనుడు అరణ్యంలో మూత్ర విసర్జన చేశాడు. మూత్ర విసర్జన చేస్తే బాహ్యమునందు అశౌచం వస్తుంది. వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చెయ్యాలి. అరణ్యంలో నీళ్లు దొరకనటువంటి కారణం చేత ప్రసేనుడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని ఆచమనం చెయ్యలేదు. చెయ్యని కారణం చేత బాహ్యమునందు అశౌచం వచ్చింది. అశౌచంతో ఉన్నవాడు మణిని ధరించాడు. ఆ మణి ధరించి ఉన్న కారణం చేత ఆ మణి వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది. ప్రదోషవేళ దాటుతుండగా చీకటిలో గుర్రాలెక్కి వేటాడుతున్నటువంటి కృష్ణ భగవానుడు ప్రసేనుడు విడిపోయారు. ప్రసేనుడు కొంత దూరం వెళ్ళిన తరువాత బాహ్యమునందు అశౌచంతో మణిని ధరించినటువంటి కారణం వల్ల ఒక సింహం ఇంత చీకట్లో అరణ్యానికంతటికీ వెలుసురు ఇస్తున్నటువంటి ఈ మణిని గ్రహించాలనేటటువంటి ఉద్దేశ్యంతో వచ్చి ఆ ప్రసేనుడి మీద పడి ఆయనని దునుమాడి ఆయన గుర్రాన్ని కూడా సంహరించి ఇద్దరి యొక్క శరీరాల్లో ఉన్నటువంటి మాంసభాగాలని తిని ఆ మణిని తన నోట కరుచుకుని వెళ్ళిపోతోంది.
వెళ్ళిపోతుండగా జాంబవంతుడు భల్లూక రూపంతో తిరుగుతున్నాడు. ఆయన భల్లూక రూపంతోనే ఉంటాడు. ఆయన చాలా పెద్దవాడు. రామాయణ కాలంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలిస్తే ఆయన అంశతో ఆయన నోటిలోంచి బయటికి వచ్చినటువంటి వాడు. వానర సైన్యంలో పెద్దరికం ఇవ్వబడినటువంటి వాడు. రామచంద్రమూర్తి చేత చిరంజీవిగా అనుగ్రహింపబడినటువంటి వాడు. అటువంటి జాంబవంతుడు మహాబలశాలి. ఆయన అటుగా రావడం జరిగింది. అప్పటికే ఆయనకు ఒక కుమారుడు జన్మించి ఉన్నాడు. చాలా చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు ఊయలలో పడుకుని ఆడుకునేటటువంటి వయస్సులో ఉన్నవాడు. తన కుమారుడు ఆడుకోవడానికి ఈ మణి మంచి బొమ్మగా ఉపయోగపడుతుందనేటటువంటి భావన చేత సింహం నోట కరచుకుని వెళ్ళిపోతున్నటువంటి మణిని తాను పొందాలనేటటువంటి ఉద్దేశ్యంతో జాంబవంతుడు సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని తన గుహలోకి ప్రవేశించి తన కుమారుడు పడుకున్నటువంటి ఊయల మీద ఆట వస్తువుగా కట్టాడు. ఒక అరణ్యాన్నంతటినీ చీకట్లో ప్రకాశింపచేయగలిగినటువంటి మణి యొక్క కాంతి ఊయల పైన కట్టినప్పుడు కళ్ళల్లో పడిన కళ్ళు ఎక్కడా కూడా చీకట్లు కమ్మవలసినటువంటి అవసరం లేకుండా మణి యొక్క కాంతిని దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితి ఆ చిన్న పిల్లవాని కన్నులకు కలిగింది అంటే ఆ పసిపిల్లవాడి తండ్రి అయినటువంటి జాంబవంతుడు ఎంతటి బలవంతుడో మనం ఊహించవచ్చు. ఎప్పుడో త్రేతాయుగం నాటివాడు ద్వాపరయుగం చివరికి అంత వృద్ధాప్యంలో కుమారుణ్ణి కని అంత బలవంతుడిగా తిరగగలుగుతున్నాడు జాంబవంతుడు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత. నరుడిగా జన్మించినప్పటికీ రాముడు ఏ నరుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు. కేవలము హనుమకి, రాక్షసుడైనటువంటి విభీషణుడికి, భల్లూకమైనటువంటి జాంబవంతుడికి మాత్రం చిరంజీవిత్వాన్ని అనుగ్రహించారు. అసలు ఇక మోక్షానికే వెళ్ళడానికి అనువైనటువంటి తన రామనామాన్ని మనుష్యలోకానికి అంతటికీ అందించారు. అలా రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడినటువంటి జాంబవంతుడు చిరంజీవి అయిన కారణం చేత సింహాన్ని సంహరించి దాని నోటిలో ఉన్న శమంతకమణిని తీసుకుని తన గుహకి చేరి ఆ గుహలో ఊయలలో ఆడుకుంటున్నటువంటి శిశువైన తన మగపిల్లవాని యొక్క ఊయల మీద బొమ్మగా దాన్ని కట్టి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటికే జాంబవంతునికి ఒక కుమార్తె ఉంది. ఆమె యవ్వనంలో ఉంది. ఆమె పేరు జాంబవతి. ఆమె ఈ ఊయల ఊపుతోంది. పిల్లవాడికి కట్టబడినటువంటి మణి దాని మీద ప్రకాశిస్తుండగా ఊయల ఊపుతూ పాట పాడుతోంది. పూర్వం పిల్లల్ని ఊయల ఊపుతూ రామాయణ భారత భాగవతాది గ్రంథములలో ఉన్న కథలని పాటలుగా పాడేవారు. దివ్యమైనటువంటి అనుగ్రహము కలిగినటువంటి జాంబవంతుని కుమార్తెగా జన్మించినటువంటి జాంబవతి కూడా భగవత్ సంబంధమైన కథలను పాటలుగా పాడుతూ పిల్లవాడు పడుకున్నటువంటి ఊయల ఊపుతూ పిల్లవాడిని నిద్రపుచ్చుతోంది. ఈలోగా అక్కడ అరణ్యంలో ప్రసేనుడు ఎంతకీ కనపడలేదు. చీకటి పడిపోయింది. కృష్ణ భగవానుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక ప్రసేనుడు ఇంటికి రాలేదు. సత్రాజిత్తు లోకమంతటా ఒక అపనింద ప్రచారం చేశాడు. నేను సూర్యభగవానుడి వలన శమంతకమణిని పొంది ద్వారకానగరంలో అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఆ మణిని కోరుకున్నటువంటి కృష్ణుడే చిన్నతనం నుంచి దొంగతనాలు మరిగినవాడు కనుక నా తమ్ముడితో కలిసి వేటకి వెళ్ళిన నెపం పెట్టుకుని వేటకెళ్ళి నా తమ్ముణ్ణి సంహరించి ఆ మణిని అపహరించాడు అని నింద వేశాడు. ఆ నింద బాపుకోవడం ఎలాగో అర్థం కానటువంటి కృష్ణ భగవానుడు నిజంగా అర్థం కానివాడు కాడు. లోకాన్ని అనుగ్రహించడానికి ఒక ఉపకారం చెయ్యడానికి అలా నటించినవాడు. ఆయన బయలుదేరి ససైన్యంగా అరణ్యానికి వెళ్ళి ప్రసేనుడి గురించి వెతికాడు. ప్రసేనుడి యొక్క మృతదేహంలో మాంసం లేకుండా ఎముకలు లభించాయి. ఆయన కట్టుకున్న వస్త్రాలు లభించాయి, చిరిగిపోయి. ఆ గుర్రం యొక్క మృతకళేబరం లభించింది. దాని ఎముకలు అస్థిపంజరం ఉంది, మాంసం తినేసింది సింహం. కాబట్టి నేను చంపలేదు, నేను చంపితే మృతకళేబరం ఉంటుంది తప్ప మాంసం తినేసి ఎముకలు ఉండవు కదా అని చెప్దామన్నా ప్రబలమైన నింద అప్పటికే కృష్ణుడి మీద పడిపోయినటువంటి కారణం చేత సత్రాజిత్తు వేరొక వాదన తీసుకొచ్చే అవకాశం ఉంది. ముందు రోజు కృష్ణుడు చంపి ఇంటికి వచ్చాడు, రాత్రి క్రూర మృగాలు ఆ శరీరాల్ని భక్షించాయనొచ్చు. అందుకే అసలు ఈ మణి ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న మూలాల్ని అన్వేషించడం కోసం అక్కడ పరిశీలిస్తే ఆ భూమి మీద ఒక సింహం యొక్క అడుగుజాడలు కనపడ్డాయి. ఓహో, సింహం ప్రసేనుణ్ణి గుర్రాన్ని చంపి వాటి మాంసాన్ని తిని మణి పట్టుకుని వెళ్ళిపోయి ఉంటుంది అని ఊహించి సింహపు అడుగుజాడలు పట్టుకుని కృష్ణుడు ముందుకెళ్ళాడు. ఆయనని సైన్యం అనుసరించింది. కొంత దూరం వెళ్ళాక సింహం యొక్క అడుగుజాడల కన్నా పెద్దవైనటువంటి భల్లూకం యొక్క అడుగుజాడలు కనపడ్డాయి. ఆ భల్లూకపు అడుగుజాడలు ఎటు వెళ్ళాయో అటుగా బయలుదేరి కృష్ణ భగవానుడు వెళ్ళాడు.
ఆ భల్లూకం ఒక గుహలోకి వెళ్ళిపోయినట్లుగా కనపడింది. బయట సైన్యాన్నంతటినీ ఆపి కృష్ణుడు ఒక్కడే కటిక చీకట్లో సొరంగ మార్గంలో వెడుతున్నాడు. ఆయన శరీరమునకు ఉన్నటువంటి నీలి కాంతి ఆయనకి దీపంగా ఉపయోగపడింది. ఆయన తిన్నగా గుహలోపలికి వెళ్ళేటప్పటికీ ఊయల మీద స్యమంతకమణి ప్రకాశిస్తోంది. చిన్న పిల్లవాడు పడుకునున్నాడు. జాంబవంతుని యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతి ఊయల ఊపుతోంది. ఆ ఊపుతున్నది దాది కాదు, ఊయల ఊపుతున్నది జాంబవతి. ఆమె ఊయల ఊపుతూ తల ఎత్తి కృష్ణ భగవానుడి వంక చూసింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, పైగా పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడి వంక చూడగానే ఆమె కారణజన్మురాలు కనుక భగవంతుని యందు అనువర్తింపబడినటువంటి ఆకర్షింపబడినటువంటి మనస్సు కలిగినదై వెంటనే ఆమెకి ప్రమాదం తోచింది. అయ్యో, ఇంతటి సుకుమారుడు ఈయన ఇక్కడికి వచ్చాడు, నా తండ్రి చూస్తే ఈయనతో యుద్ధం చేసి ఈయన్ని సంహరిస్తాడని మనసులోనే ఆయన యందు ప్రతిభావన పెంచుకున్నటువంటి జాంబవతి కృష్ణ భగవానుణ్ణి రక్షించుకోవాలన్న కోరిక చేత స్యమంతకమణి కోసమే వచ్చాడు అని ఊహించి, స్యమంతకమణి అక్కడికి ఎలా వచ్చిందో అడగకపోయినా ఆయనకి చెప్పాలన్న ఉద్దేశ్యంతో స్యమంతకోపాఖ్యానాన్నంతటినీ కలిపి ఒక చిన్న శ్లోకంలో పాటగా పాడింది. సింహప్రసేనమవధీః సింహో జాంబవతాహదః సుకుమారకమారూధీః తవ హ్యేషాస్యమంతకః అంది జాంబవతి. ఆమె అంది, సింహప్రసేనమవధీః, సింహం ప్రసేనుణ్ణి వధించింది. సింహో జాంబవతాహతః, జాంబవంతుడు సింహాన్ని సంహరించాడు. ఆ జాంబవంతుడి శమంతకమణిని తెచ్చాడు, దాన్ని నీకు ఆట వస్తువుగా ఉంచాడు. సుకుమారక అంటే సుకుమారమైన శరీరం ఉన్నవాడా, పైకి పిల్లాడితో చెప్పినట్టు సుకుమారక, సుకుమారంగా అందంగా ఉన్నటువంటి ఓ కృష్ణుడా, మారోధీహి పిల్లాడితో కథ చెప్పినట్టు ఏడవకురా, తవ హ్యేషా స్యమంతకః అంటే నీదే ఈ శమంతకమని తీసుకుని పారిపో అంది కృష్ణుణ్ణి. అంటే కృష్ణుడు చూసి ఆమె తన యందు మోహాన్ని పొందింది అని గుర్తించినటువంటి వాడై ఆమె యొక్క అమాయకమైన ప్రేమకి పరవశించి ఆ శమంతకమణిని తన తండ్రి దగ్గర నుండే తాను పొందాలనుకుంటున్నానన్న విషయాన్ని ప్రతిపాదించాడు. జాంబవతి అంది, నువ్వు నా తండ్రిని మణి అడిగితే నీకు ఓటమి సంభవిస్తుంది. ఎందుకని అంటే అడిగినది వెంటనే ఇచ్చేస్తే మాట గౌరవింపబడినట్టు, అడిగినది ఇవ్వకపోతే తిరస్కరించినప్పుడు ఓడిపోయినట్టు, మాట పోయినట్టు. నువ్వు అడిగితే మా తండ్రి ఇవ్వడు. నీకున్న మార్గం ఒకటే, రెండిటినీ గెలుచుకోవాలి అంటే నువ్వు మా నాన్నతో యుద్ధం చేసి యుద్ధంలో ఓడించి ఈ మణిని పొందు అంది. వెంటనైన పాంచజన్యాన్ని తీసి పూరించాడు. ఆ శంఖం యొక్క నాదం విని లోపల ఉన్నటువంటి జాంబవంతుడు పైకొచ్చాడు. జాంబవంతుడికి కృష్ణ పరమాత్మతో యుద్ధం చెయ్యవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే, త్రేతాయుగంలో రామచంద్రమూర్తితో కలిసి తిరిగాడు జాంబవంతుడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని పేరు రామచంద్రమూర్తికి. ఆయన విశేషమైనటువంటి అందం, రాశీభూతమైనటువంటి సౌందర్యం. ఆయనని చూసి పురుషులు వలచి మోహించడం కాదు, స్త్రీలు కూడా వలచారు. ఎంత విచిత్రం అంటే, సంసారాలు విడిచిపెట్టి పరమేశ్వరుని యందు మనసు నిలబెట్టాలని కోరుకుని అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులు రామచంద్రమూర్తి అరణ్యవాసం చెయ్యడానికి వచ్చినప్పుడు ఆయనని చూసి మోహించి ఆయనని కౌగిలించుకోవాలని అడిగారు. అడిగితే రాముడు ఒక నవ్వు నవ్వి ఒక మాట అన్నాడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి నా శరీరాన్ని కౌగిలించుకునేటటువంటి అధికారం, నా శరీరమునందు అటువంటి కామమోహితురాలు కాగలిగినటువంటి అదృష్టం ఒక్క సీతమ్మదే. ఈ అవతారంలో నేను అలా ఆలింగన సౌఖ్యాన్ని ఎవరికీ ఇవ్వను. మీరు కోరుకున్న కోరిక తీర్చడానికి నేను వేరొక అవతారంలో కృష్ణ భగవానుడిగా వస్తాను. మీ అందరూ గోపకాంతలుగా వస్తారు. వచ్చినప్పుడు మీరు అనేక మంది భామలై నన్ను కౌగిలించుకుంటారు. ఆనాడు మీ యొక్క కోరిక తీరుతుంది అని వరం ఇచ్చాడు.